మనం తూర్పుగోదావరి జిల్లా స్వామి అయ్యప్ప టెంపుల్లో ఉన్నాం. ఈ స్వామి అయ్యప్ప టెంపుల్లో స్పెషల్ ఏంటంటే ఆంధ్ర శబరిమల అంటారు. ఒక్కసారి మనం ఆ స్వామి అయ్యప్ప టెంపుల్ మీకు ఒకసారి చూపించబోతున్నాం. చూడండి ఇక్కడ ఎంత పెద్ద వినాయకుడు ఉన్నాడో. వినాయకుడితో పాటు పక్కనే ఉన్న ఈ స్వామి అయ్యప్ప ఉంటారు, పక్కనే కుమారస్వామి ఉంటారు. సింహవాహనంలో ఉన్న సింహం ఈ లోపలికి వెళ్తే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఈ అమ్మవారి టెంపుల్లో అమ్మవారు చాలా ప్రసిద్ధి అనమాట. ఇక్కడికి కొన్ని వేలలో భక్తులు వస్తూ ఉంటారు. ఈరోజు రేపు ఎప్పుడు కూడా జనాలు వస్తూనే ఉంటారు అమ్మవారి టెంపుల్లో. మనం చూస్తున్నాం కదా, మరి కొద్ది పైకి వెళ్తే ఇక్కడే స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అని బోర్డు ఉంది కదా. ఈ స్వామి అయ్యప్ప టెంపుల్లోనే భక్తులు వస్తూ ఉంటారు. మరి భక్తులు ఏమంటున్నారో ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అలాగే మనం కొంచెం భక్తులను కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడికి ఎంతమంది వస్తుంటారు, స్వాములతో ఎవరెవరు అనుకున్న కోరికలు అవుతుంటాయని చెప్తుంటారు. ఒకసారి కనుక్కుందాం భక్తుల్ని అడిగి. చూస్తున్నాం కదా, మనం స్వామిపు గుడిలో ఉన్నాము. ఇది ఆంధ్ర శబరిమలగా చెప్తుంటారు. ద్వారపూడిలో చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ నిత్యం అన్నదానం అవుతుంటది. మనతో పాటు మాట్లాడడానికి భక్తులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడుతున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి వచ్చారు. ఈ స్వామియప్ప టెంపుల్లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడడానికి? అమ్మ, మీరు చెప్పండి, ఇదివరకు ఒకసారి వచ్చారు మీరు టెంపుల్ కి? ఇక్కడ అట్రాక్షన్ గా కనిపించే వినాయకుడు, కుమారస్వామి, ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు. ఇంకా మీరు దర్శనం చేసుకున్నారా? అనుకున్న కోరికలు అవి అవుతుంటాయమ్మా ఇక్కడికి వచ్చినప్పుడు? ఓకే ఓకే. స్వామి టెంపుల్ అంత ఫేమస్ ఇక్కడ. అదే చెప్పండి ఒకసారి, దాన్ని వివరంగా చెప్పండి ఒకసారి. రెండు చెప్పండి అమ్మా, ఏంటి? ఆంధ్ర శబరిమల అంటారు ద్వారపూడిలో. ఇంకేమున్నాయమ్మా ఈ గుళ్ళని? ఇంకా గుడి చాలా బాగుంటది, బాగా ఫేమస్ గా ఉంటది. మీరు చెప్పండి అమ్మా, ఈశ్వరుడు ఆ గుడి కాకుండా ఇంకా ఏమున్నాయి కదా
అమ్మవారి టెంపుల్ ఉంది లోపల. ఇంకా ఏమున్నాయమ్మా? ఓకే ఓకే ఓకే. చూశారు కదా, ఇలాగే భక్తులు వస్తూ ఉంటారు. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్.